అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి, కళ్ళు తెరవండి. ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు మొత్తం అందరిని పంపించేస్తుంటే అయిపోతుండే. వాళ్ళు ఎప్పుడు ఇస్లామిక్ కంట్రీ అడిగినరో మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ పంపించేస్తుండే. నెహ్రూ కానీ మహాత్మా గాంధీ గారు కానీ పంపించేస్తే కథమైపోతుండే. ఇక పంపించలేదు. ఒకటే సొల్యూషన్ ఇప్పుడు, హిందూస్ అంతా యూనిటీగా ఉండాలి. నంబర్ 1, ప్రతి ఒక్క హిందూ యూనిటీగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఈ సెక్యులర్ పార్టీస్ అవుతుందో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ కానీ, ఆ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ, ఈ సెక్యులర్ పార్టీలను ఖతం చేయాలి. ఓన్లీ మనం తీసుకురావాలి బీజేపీని పార్టీని తీసుకురండి. తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ. ఇక్కడ బెంగాల్నే జరుగుతలేదు ఇన్సిడెంట్. మొన్న ఇక్కడ సిద్దిపేటలో జరిగింది 15 days కింద. మళ్ళీ అక్కడ ఆంధ్రలో జరిగింది. మళ్ళీ అక్కడ జరిగింది మన బాస్వాడలో జరిగింది. హైదరాబాద్లో కూడా ఎన్నో ప్లేస్లు ఇండ్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు హైదరాబాద్లో. సో ప్రతి ఒక్క హిందువులారా కళ్ళు తెరవండి. ఆ సెక్యులర్ పార్టీలకు సపోర్ట్ చేయకండి. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. వచ్చే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీని తీసుకురండి. భారత్ మాతకి జై. నేను మీ విఆర్ విజయరామరాజు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. జై శ్రీరామ్.